ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ మహావిష్ణువు ధరించిన భగవదవతారములు అంతిమ భాగము. కొనసాగింపు. 12 మత్స్యావతారము. ప్రళయకాలంలో సమస్తము జలమై ఉండగా వైవస్వతమనువు ఒక పడవలో కూర్చున్నాడు. అప్పుడు భగవంతుడు మత్స్యావతారం ఎత్తి రాబో సృష్టికి అవసరమయ్యే ద్రవ్యాలను పెట్టించి పడవను రక్షించాడు. ఒకనాడు నా ముఖం నుండి జారిన వేదాలను పొందుపరిచి మళ్ళీ నాకు అందజేశాడు. 13 కూర్మావతారము. పూర్వము దేవతలు రాక్షసులు అమృతం సాధించాలనే ప్రయత్నంలో మందరగిరిని కవముగా పెట్టుకొని క్షీరసాగరాన్ని మధించారు. ఆ పర్వతం సముద్రంలో మునిగిపోతున్నప్పుడు శ్రీహరి కూర్మరూపం ధరించి దాని క్రిందకు చేరి దానిని ధరించి ఉంచాడు. 14 నరసింహావతారం. హిరణ్యకశ్యపుడనే రాక్షసుడు దేవలోకమును ఆక్రమించి దేవతలను బాధిస్తూ తన పుత్రుడు హరిభక్తుడు అయిన ప్రహ్లాదుని హింసిస్తూ ఉండటం చేత శ్రీహరి హిరణ్యకశ్యపుని హతమార్చి లోకాలకు క్షేమం కలిగించాలని నరసింహావతారం ఎత్తి వానిని సంహరించాడు. 15 ఆదిమూలావతారము. గజేంద్రుడు ఒక మొసలి చేత పట్టుబడి 1000 సంవత్సరాలు దానితో పోరాడి శక్తి చాలక రక్షణకై మొరపెట్టుకున్నాడు. నీవే నాకు దిక్కు, రావా, కాపాడవా అని ఆక్రందనం చేశాడు. అది విని వెంటనే పరమేశ్వరుడు ఆదిమూల స్వరూపుడై మకరిని చంపి కరిని కాపాడాడు. 16 వామనావతారము. శ్రీహరి అతిథి గర్భంలో వామనుడిగా జన్మించాడు. దేవతల రాజ్యాన్ని దానవరాజు అయిన బలిచక్రవర్తి ఆక్రమించడం చేత ఆ రాజ్యాన్ని మళ్ళీ దేవతలకిప్పించాలనే ఉద్దేశంతో శ్రీహరి వామన రూపంలో వెళ్ళి 3 అడుగుల నేలను దానమిమ్మని బలిని అర్థించి త్రివిక్రముడై పెరిగిపోయి ముల్లోకాలను ఆక్రమించాడు. పరమదాత అయిన బలిచక్రవర్తి గురువుగారైన శుక్రాచార్యులు వారిస్తున్న ఆ దానమిచ్చి తాను సర్వము కోల్పోయినా లక్ష్య పెట్టక భగవంతునికి దానమిచ్చి ధన్యుడయ్యాడు. 17 హంసావతారము. నారద, నీ యొక్క భక్తికి మెచ్చి నీవు కోరితుమని నీకు ఆత్మతత్వాన్ని ఆ పరమేశ్వరుడు ప్రేమతో హంసరూపాన్న వచ్చి బోధించాడు కదా. ఆయనే మనువుగా అవతరించి దుర్జనుడైన రాజులను శిక్షించి సజ్జనులను రక్షించి తన కీర్తిని సత్యలోకంలో ప్రకాశింపజేశాడు. ధన్వంతరిగా అవతరించి ఆయుర్వేదాన్ని రచించి లోకుల అనారోగ్యమును పోగొట్టే మార్గాన్ని చూపాడు. 18 పరశురామావతారము. నాయన, హైహయరాజులు దుష్టులై లోకకంటకులు కావటం చేత శ్రీహరి భార్గవరామునిగా అవతరించి రణరంగంలో 21 సార్లు పోరాడి వారిని నిర్మూలించాడు. భూమండలమంతా బ్రాహ్మణులకు దానం చేశాడు. 19 శ్రీరామావతారము. దేవతల ప్రార్థనలను మన్నించి శ్రీమన్నారాయణుడు తన అంశలతో శ్రీరామునిగా కౌసల్య దశరథులకు జన్మించాడు. తండ్రి అభీష్టాన్ని నెరవేర్చడానికి భార్య అయిన సీతతోనూ తమ్ముడైన లక్ష్మణునితోనూ అరణ్యవాసం చేశాడు. మునుల కోరికపై రాక్షస సంహారం చేశాడు. వానర్రాజు అయిన సుగ్రీవుని రక్షించటానికి మహాబలశాలి అయిన వాలిని వధించాడు. సీతను అపహరించిన రావణుని శిక్షించదలిచి వానరసేనతో దక్షిణ సముద్రం చేరాడు. దారివ్వని సముద్రుడిపై ఆగ్రహించి బాణము సంధించేసరికి సముద్రుడు భయపడి దారివ్వగా వానరులు వారధి కట్టగా లంకను ప్రవేశించాడు. యుద్ధంలో రావణుని సంహరించి అతని తమ్ముడైన విభీషణునకు లంకారాజ్యమిచ్చి సీతను తోడ్కొని ఆంజనేయాదులతో కూడి మరలి వచ్చాడు మహనీయుడైన శ్రీరాముడు.
20 శ్రీకృష్ణావతారం. రాక్షసాంశతో జన్మించిన రాజులు తమ సైన్యాలను పెంచుకొని అధర్మవర్తనులై లోకకంటకులు కావటం చేత భూదేవి విలపిస్తూ మొరపెట్టుకున్నది. పరమేశ్వరుడు కరుణించి భూలోకంలో జన్మించి దుష్ట సంహారం చేసి భూభారం తగ్గించాలని సంకల్పించాడు. తన తలలోని ఒక తెల్ల వెంట్రుకను ఒక నల్ల వెంట్రుకను తీసి భూలోకంలో బలరామకృష్ణులుగా అవతరించేట్లు చేశాడు. శ్రీకృష్ణుడు పరమేశ్వరుని యొక్క పరిపూర్ణావతారము. సకల ఐశ్వర్య సంపన్నుడు. అతనిని గురించి చెప్పేదానికి ఎన్నటికీ సాధ్యపడదు. పుట్టినప్పటి నుండి అవతారం చాలించే వరకు శ్రీకృష్ణుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. పుట్టిన కొద్ది రోజులలోనే చంపవచ్చిన పూతన అనే రాక్షసి యొక్క ప్రాణాలను చనుబాలతో పీల్చి చంపివేశాడు. 3 నెలల ప్రాయంలో శకటాసురుని తన చిన్ని పాదాలతో తన్ని చంపివేశాడు. మధ్య చెట్ల జంట మధ్య దూరి వాటిని కూల్చివేసి 2 యక్షులకు శాపవిమోచనం చేశాడు. యశోదామాతకు తన నోట సమస్త చరాచర విశ్వాన్ని చూపించాడు. కాళీయ సర్ప విషంతో కలుషితమైన నీటిని తాగి మరణించిన గోపబాలులను బ్రతికించి కాళీయుని పడగలపై నృత్యం చేసి దాని శక్తిని హరించి దానిని దూరసాగరాలకు తరిమివేశాడు. ప్రజావాసులను చుట్టుముట్టి దహించి వేస్తున్న దావాగ్ని తన నోటిలోనికి పీల్చుకొని దానిని అంతం చేశాడు. ఎవరిలో మునిగిపోకుండా వరుని నుండి నందుని రక్షించాడు. వ్యోమాసురుని చంపి గోపబాలులను రక్షించాడు. గోకులవాసులకు వైకుంఠాన్ని చూపించాడు. 7 ఏళ్ల వయస్సులోనే 7 అహోరాద్రాలు గోవర్ధనగిరిని ఎత్తిపట్టుకొని గోపకులను ప్రళయకాల వృష్టి లాంటి వర్షం నుండి కాపాడి ఇంద్రుని గర్వమణచాడు. బృందావనిలో రాసక్రీడలు జరిపి తన వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధులను చేసేవాడు. గోపకంజనుడు అపహరింపవచ్చిన శంఖచూడునే గంధర్వుని చంపాడు. ప్రళంబుని, ధేనుకుని, బకుని, కేసిని, అరిష్ట చాణూరులను, కురయాపీడమనే మత్తగజాన్ని, కంస కాలయవనులను, నరకాసుర పంచజనులను, పౌండ్రక సాళ్వులను, దీపక ముష్టిక శంబరులను, శిశుపాల పల్వ దంతభక్తులను, రుక్మిణి మొదలైన అనేకులను దుష్టులను లోకకంటకులను హతమార్చాడు. 21 వేదవ్యాసావతారము. ప్రతి యుగంలోనూ అల్పబుద్ధులు, అల్పాయుష్కులు, దుర్గతిపాలైన వారు ఉంటారు. వాళ్లకు భగవంతుడు నిర్మించిన వేదాలు అందుబాటులో ఉండవు. అలాంటి వాళ్లను అనుగ్రహించాలని శ్రీహరి పరాశర మహర్షికి పుత్రునిగా జన్మించి వేదవృక్షాన్ని శాఖ ప్రశాఖలుగా విభజించి వేదవ్యాసుడని ప్రసిద్ధి చెందాడు. 22 బుద్ధావతారము. భోగలాలసులు, చపలచిత్తులు, అసత్యబాదులు, భేదాచార పరాయణులు, అధర్మనిరతులు, శుద్ధ పాషండులు అయిన అసుర ప్రకృతి గలవారు ప్రజలను హింసిస్తూ పెడమార్గం పట్టడం చేత శ్రీహరి బుద్ధావతారమెత్తి వారిని వారి దురాచారను నిర్మూలించాడు. 23 కల్కి అవతారము. కలియుగంలో బ్రాహ్మణులు ధర్మభ్రష్టులై భగవంతుని కీర్తిని నుతించరు. వేదవిహితమైన యజ్ఞయాగాది కర్మలను ఆచరించరు. వాళ్ళ నోటి నుండి వషట్, స్వాహ, స్వధ అనే వైదిక మంగళకర వచనాలు వినిపించవు. వారు సత్యాన్ని పాటించక నాస్తికుల వలె ప్రవర్తిస్తారు. అల్పులు రాజ్యపాలన చేస్తారు. ఇలాంటి హీనస్థితి ప్రబలినప్పుడు భగవంతుడు కల్కిగా అవతరించి అధర్మవర్తులను నిర్మూలించి ధర్మస్థాపన చేస్తాడు. సంపూర్ణం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.